నేను ఈరోజు మీకోసం స్పెషల్గా ఉసిరికాయ జామ్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా కొంచెం కాయలు తీసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి స్టవ్ మీద కొంచెం బెల్లం పెట్టి కొంచెం వాటర్ పోసి అది కరుగుతున్నప్పుడు మనం చేసిన ఈ ఉసిరికాయ గుజ్జుని పాకంలో వేయాలి. పాకంలో వేసి అలా తిప్పుతున్నప్పుడు కొంచెం లేత పాకం కాకుండా కొంచెం ముదురు పాకం వచ్చేటట్టుగా చూసుకోవాలి. అప్పుడు మనకి జామ్ తయారవుతుంది. దీనిలో మనకి కావాలనుకుంటే ఎసెన్స్ వేసుకోవచ్చు, కలర్ వేసుకోవచ్చు, అది మన ఇష్టం. కానీ ఇది చేయటం చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఇట్స్ వెరీ టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. చూడండి, నేను పాకం పట్టేశాను. పాకం పట్టి దానిలోకి ఈ గుజ్జుని వేసి అలా తిప్పుతున్నాను. ఇది కొంచెం గట్టిపడేంత వరకు అలా తిప్పుతుంటే మనకి కొంచెం దగ్గరికి వచ్చి గట్టిపడుతుంది. ఇది మీరు కూడా చేయండి.